రాజు గారు సినిమా ఇండస్ట్రీలోనే మీరు పెరిగారు. అవును. సినిమా ఇండస్ట్రీలోని గ్రోత్‌లో మీ మీ లైఫ్ కూడా ఒకటుంది. సో, చాలా కొత్త డైరెక్టర్స్‌ని, చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు సెట్స్‌ని. ఒక కొత్త టీమ్ అప్రోచ్ అయినప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయి మీకు? వాళ్ళు చెప్పే కథను బట్టి, వాళ్ళు చెప్పే క్యారెక్టరైజేషన్స్‌ని బట్టి, వాళ్ళెంత క్లారిటీతో ఉన్నారు, వాళ్ళెంత ప్యాషనేట్‌గా ఉన్నారు, వాళ్ళ క్రాఫ్ట్ పట్ల, లేకపోతే వాళ్ళు చెయ్యాలనే ప్రాజెక్ట్ పట్ల వాళ్ళకెంత ప్యాషన్ ఉంది, వాళ్ళకెంత పిచ్చుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా చేయాలి. వీళ్ళిద్దరికీ మా ప్రొడ్యూసర్‌కి ఆ ప్యాషన్ ఉంది. అంటే వీళ్ళిద్దరూ మెయిన్‌గా కాబట్టి డైరెక్టర్ అండ్ ఈయన నవీను వీళ్ళిద్దరూ ఏంటంటే ఆ పిచ్చి బాగా అంటే ఒక లెవెల్‌లో ఎట్లాగైనా చేయాలని. యూజువల్‌గా ఇలాంటి సినిమాలకి ఏమవుతుందంటే ఒక చోట మనకి ఆహ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకోటొచ్చి తర్వాత ఎక్కడో చోట బ్రేకేజ్ వచ్చి అలా అని చెప్పేసి ఆగిపోతుంది. అలా కాదు థియేటర్ దాకా వస్తుంది. థియేటర్ మీ ముందుకొస్తుంది రేపు పొద్దున. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, మీకు దగ్గరకొచ్చే కథల్లో థియేటర్ వరకు ప్రయాణం చేయటం అనేది ఒక బిగ్గెస్ట్ సక్సెస్. వే చాలా చాలా ఎస్పెషల్లీ కొత్త టీమ్ అప్రోచ్ అయినప్పుడు మీకు ఆ భయాలు ఉంటాయా? వీళ్ళు అసలు థియేటర్ వరకు తీసుకురాగలరా? 100% ఉంటుంది సార్. అండ్ పైగా మీకు ఎప్పుడైతే ఫస్ట్ డే వర్క్‌లో తెలిసిపోతుంది. ఇది థియేటర్ దాకా వస్తుందా? రాదా? అన్నది తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ వాళ్ళ తాలూకు సిన్సియారిటీ అప్రోచ్ అర్థం. అన్నీ తెలిసిపోతుంది. మన మీదే చేయక్కర్లేదు సీను. వాళ్ళు చేస్తుండగానే చెప్పేస్తాం. ఇది వస్తుంది. ఇది రాదయ్యా. ఇది సర్లే మనకు డబ్బులు రుణపడి ఉన్నట్టున్నారు ఈళ్ళు. మనకిస్తారు తీసుకొని వెళ్ళిపోవడమే పద అని చెప్పేసి అంత క్లారిటీ ఉంటుంది. హ్మ్. అండ్ వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం రేపొద్దున ఏప్రిల్ 17థ్ నాడు ఏమొస్తుందో తెలీదు గానీ, డెఫినిట్‌గా జనాలు వచ్చి చూస్తారు థియేటర్‌లోకి అనుకుంటున్నా.